కూడి మీ అందరికీ కూడా ప్రభు పేట వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన అంశం ఏంటంటే గొప్ప కార్యాలు. దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయాలంటే మనం ఎలా ఉండాలి? దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయాలంటే మనం ఎలా ఉండాలి అనేది మన యొక్క అంశము. వాక్య లేఖన భాగంలో నుంచి చూద్దాం. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనాన్ని ఎవరైనా చదవండి. దానియేలు గ్రంథము 11:32. అందుకతడు హెచ్చకపు మాటలు చెప్పి నిబంధన ప్రతిక్రమించిన వారికి స్వస్థపరుచుకొనును. అయితే మన దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. ప్రార్థన చేస్తున్నాం. కృపా కనికరములు కలిగిన గొప్ప తండ్రి, పరిశుద్ధ ఆత్మదేవ, మీ పాదములకు వేలాది కోట్లాది స్తోత్రాలు చెల్లిస్తున్నానేసయ్యా. అయ్యా, ఈ వాక్యం ద్వారా మీరు మాతో ఏం మాట్లాడనే ఉన్నారో సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడండి. మీ పరిశుద్ధ ఆత్మశక్తి స్థలంలో ఉంచి మీరు మాత్రమే మాట్లాడమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. దేవుడి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేయాలి అంటే మొట్టమొదటి పాయింట్, మనం ఇప్పుడు చదివినటువంటి లేఖన భాగంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏంటి అది అంటే, దేవుణ్ణి ఎరిగి ఉండాలి. నువ్వు నేను ముందుగా దేవుణ్ణి ఎరిగి ఉండాలి. యేసు ప్రభుని మనం తెలుసుకోవాలి. అంటే తెలుసుకోవడం వేరు, ఆయన ఏమై ఉన్నాడో, ఆయన గుణగణాలు, ఆయన లక్షణాలు, తర్వాత ఆయన ఎంత గొప్ప శక్తిమంతుడో అది తెలుసుకోవడం వేరు. అది కోరుకుంటున్నాడు ప్రభు, అదే కోరుకుంటున్నాడు. ఏంటంటే మరి దేవుణ్ణి ఎరిగి ఉండాలని. ఎరిగిన వారు అంటే తండ్రి యొక్క మనస్సును ఎరిగినటువంటి బిడ్డలు, వాళ్ళు ఒక మంచి పద్ధతిలో ఒక మంచి రకంగా ఉంటారు. మనసు ఎరగనటువంటి బిడ్డలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా బతుకుతారు. కాబట్టి దేవుని యొక్క మరి మనసు ఎరిగి, దేవుణ్ణి ఎరిగి మనం ఉంటే దైవ కార్యాలు, మనం గొప్ప కార్యాలు మనము చేస్తాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదాహరణకు అందుకనే శద్రక్ మేషక్ అబేద్నెగో వాళ్ళు కానివ్వండి, లేకపోతే దానియేలు గారు, సింహాల బోనులో దానియేలు గారు వెళ్ళి కూర్చున్నారంటే దేవుని యొక్క శక్తిని ఎరిగాడు. నా దేవుడు నన్ను రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ మరి తప్పకుండా ఆయన వస్తాడు సింహాల బోన్లకు, నన్నేమి సింహాలకు అప్పగించడు అన్నటువంటి నమ్మకము, తన ప్రార్థన శక్తి మరి అలాంటిది. ఎందుకంటే ప్రార్థనలో ఆయనను ఎరిగి ఉన్నాడు, దేవుణ్ణి ఎరిగి ఉన్నాడు. కాబట్టి తను ఏ కష్టానికైనా సిద్ధపడి మరి వెళ్ళినట్టుగా సింహాల బోన్లోకి మనం చూస్తున్నాం. అందుకనే మనము దేవుణ్ణి ఎరిగి ఉండాలి. దేవుణ్ణి ఎరిగి ఉండాలంటే మరి ఎలా ఎరగాలి? దేవుణ్ణి ఎరిగి ఉండాలంటే మనం ఏం చేయాలి చెప్తారా ఎవరైనా? దేవుణ్ణి ఎరిగి ఉండాలంటే మనం ఏం చేయాలి చెప్తారా ఎవరైనా? ఏం చేయాలి? దేవుణ్ణి మనము ఎరిగి ఉండాలంటే వాక్యాన్ని తెలుసుకోవాలి ముందు. వాక్యాన్ని తెలుసుకోవాలి ముందు. అవునా? యేసు ప్రభు తెలుసా అంటే తెలుసు. ఇప్పుడు ఉదాహరణకి సీఎం రేవంత్ రెడ్డి గారు తెలుసా అంటే తెలుసు అంటారు. ఎవరికైనా తెలుసు, ఎందుకంటే టీవీలో పేపర్లో అక్కడ ఇక్కడ చూస్తారు కాబట్టి తెలుసు అంటారు. కానీ అతడు దగ్గర నుంచి వెళ్తే నేను గుర్తుపట్టాలి. దగ్గరికి వెళ్ళినప్పుడు నేను గుర్తుపట్టాలంటే మరి నువ్వు బాగా ఎరిగి ఉండాలి అతన్ని. అతడు నీకు బాగా తెలిసి ఉండాలి. అతనికి మనం తెలుసో తెలియదు, మన సీఎంకి కానీ తెలియదు, కానీ మన దేవుడికి మాత్రము నువ్వు పిండముగా ఉన్నప్పుడే నీ పేరు తెలుసు, నీ చరిత్ర తెలుసు, నీ జీవితం అతనికి తెలుసు, దేవునికి తెలుసు. కానీ నువ్వు దేవుణ్ణి తెలుసుకోవాలి. మెయిన్గా దైవ కార్యాలు నువ్వు చూడాలంటే, గొప్ప కార్యాలు నీ జీవితంలో జరగాలంటే మరి వాక్యమై ఉన్నటువంటి దేవుణ్ణి నువ్వు తెలుసుకోవాలంటే వాక్యం చదవాలి, వాక్యాన్ని తెలుసుకోవాలి. అందుకే చూడండి మత్తయి సువార్త 22వ అధ్యాయం 29వ వచనం
చదవండి ఒకసారి. 22, 22. యేసు లేఖనమును గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబడుచున్నారు. చూడండి, దేవుణ్ణి గాని లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరగక మీరు పొరబడుచున్నారు. ఎరుగకనే, దేవుడు ఎంత శక్తిమంతుడో తెలియకనే జనాలు చాలా మంది పై విశ్వాసాన్ని కలిగి ఉంటున్నారు, నమ్మలేకపోతున్నారు, ఇంకా నమ్మట్లేదు. తోమా గనుక 24 గంటలు ఆయనతోనే ఉన్నాడు, ఆయన చేసినటువంటి అద్భుతాలు చూశాడు, ఆశ్చర్య కార్యాలు చూశాడు. 5 రొట్టెలు మరి 2 చేపలు 5,000 మందికి ఆహారంగా పంచినప్పుడు అన్ని చూశాడు, అన్ని విచిత్రాలు. గుడ్డివాడి కళ్ళు తెరవబడ్డాయి, కుంటివాడికి కాళ్ళు వచ్చాయి, కుష్టు రోగులు స్వస్థపరచబడ్డారు, ఇవన్నీ చూశాడు. ప్రత్యక్ష సాక్షిగానే ఉన్నాడు, ఐ విట్నెస్, ప్రత్యక్ష సాక్షిగానే ఉన్నాడు. కానీ యేసు ప్రభు తిరిగి వచ్చినప్పుడు నమ్మలేకపోయాడు, గాయంలో చేయబెట్టిన దాకా నమ్మలేకపోయాడు. అంటే చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్య లేఖనాలను ఎరగకనే వాళ్ళు పోరాడుచున్నారు. అంటే దేవుడు అంటే ఏంటిది, దేవుడి శక్తి ఏంది, వాక్యంలో దేవుని గురించి ఏమై ఉన్నది, దేవుడు ఏమేం కార్యాలు చేశాడు, ఇది మనం ఎరగాలి. దేవుని ఎరగాలి అంటే మరి వాక్యం చదవాలి, వాక్య ప్రకారంగానే మనం నమ్మాలి, ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నమ్మాలి, వాక్యాన్ని నమ్మాలి. నమ్మినప్పుడే ఆయనను ఎరిగినట్టు మనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎరిగినాను, తెలుసు నాకు యేసుప్రభు అంటే కుదరదు. తెలుసు అంటే తెలుసు, అవును యేసుప్రభు తెలుసు. నమ్ముకున్నా అంటే నమ్ముకున్నా. బాప్టిజం తీసుకున్నా అంటే అవును, 100 సంవత్సరాల క్రితమే, 50 ఏళ్ల క్రితమే తీసుకున్నా అంటే నో. నువ్వు ఎన్ని సంవత్సరాల క్రితం బాప్టిజం తీసుకున్నా, నువ్వు ఏం చేసినా, మా తాతలు నా తరం నుంచి యేసు మేము క్రైస్తవులం అని చెప్పుకున్నా కూడా, నువ్వు దేవుణ్ణి ఎరిగి బ్రతకకపోతే, దేవుని వాక్యాన్ని నువ్వు చదవకపోతే, వాక్య ప్రకారంగా నువ్వు జీవించకపోతే నువ్వు దేవుణ్ణి ఎరగనట్టే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఎరిగి ఉండాలి. మనం ఎరిగి ఉండాలంటే ఆయన వాక్యాన్ని తెలుసుకోకలే. అక్కడ ఉన్నది చూడండి, దేవుని శక్తిని గాని ఎరగక మీరు పొరపడుచున్నారు అని ఉంది కదా. లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరగక మీరు పొరపడుచున్నారంటే పొరపాటులో పడ్డారు మీరు, తప్పుగా మీరు అర్థం చేసుకుంటున్నారు. ఆయన శక్తిని మీరు తెలుసుకోవట్లేరు. సముద్రాన్ని పాయలుగా చేసిన శక్తి ఆయనది, బండ నుంచి మధురమైన జలంలను ఇచ్చిన శక్తి ఆయనది, మరణమును జయించిన శక్తి ఆయనది. ఆయన శక్తి చెప్పాలంటే అమోఘమైనటువంటి బలము, అమోఘమైనటువంటి శక్తి. అవునా, పాటలు పాడుతూ ఉంటారు కదా, నా యేసు శక్తిమంతుడు శక్తిమంతుడు, యేసే నామంలో శక్తి ఉందయా అనే పాట శక్తి ఉందయా అని పలకడం కాదు, నీ జీవితంలో నా జీవితంలో అనుభవించాలి ఆయన శక్తి కార్యాలు. అందుకనే గొప్ప కార్యాలు నువ్వు చూడాలి అంటే మరి ఇది కలిగి ఉండాలి. ముందుగా దేవుని వాక్యాన్ని, లేఖనాలను నువ్వు ఎరిగి ఉండాలి. నెంబర్ 1 పాయింట్. నెంబర్ టూ ఏంటంటే దేవుని కొరకు ఎదురు చూడాలి. దేవుని కొరకు ఏం చేయాలి? ఎదురు చూడాలి. ఎదురు చూసే విశ్వాసము నీకు నాకు ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డ, ఎదురు చూడడం. చూడండి, మనము సిద్ధపడి రెడీ అయ్యి బస్ స్టాప్ లో ఉండి బస్ కోసం ఎదురు చూస్తాం. అది ఒక పావు గంట, 10 నిమిషాలు, అర్ధ గంట లేట్ వచ్చినా సరే దాని కొరకు ఎదురు చూసి ఆ బస్ ఎక్కి వెళ్ళిపోతాం. మరి దేవుని కార్యాల కొరకు ఎందుకు తొందరపడుతున్నాం? ఎందుకు తొందరపాటు? కాబట్టి ఎదురు చూడడం వల్ల నీకు నష్టం ఏమీ లేదు, లాభమే జరుగుతుంది. అందుకనే ప్రభు అంటాడు, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు అంటాడు పౌలు గారు. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఎప్పుడైతే నువ్వు నిరీక్షణ కలిగి ఉంటావో, ఎదురు చూస్తావో దేవుని కొరకు, అద్భుత కార్యాలు దేవుడు నీ జీవితంలో జరిగించడానికి ఆయన సిద్ధపడి ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే యెషయా గ్రంథం 40 అధ్యాయం 31 వచనం చూడండి ఒకసారి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. నూతన బలం పొందుతారంట. చూడండి, దేవుడి కొరకు ఎదురు చూసి విసిగిపోకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు కొరకు ఎదురు చూసి చూసి విసిగిపోయినామండి, ఇంకా మా జీవితంలో కార్యం జరగదు, మా బలమంతా పోయింది, మా శక్తి పోయింది, మా సహనం పోయింది అనకండి. ఎందుకంటే యెహోవా కొరకు, దేవుని కొరకు ఎదురు చూచువారు నూతనమైనటువంటి బలాన్ని పొందుతారంట.
నూతనమైనటువంటి కార్యాలు దేవుడు వారి జీవితంలో జరిగిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే దేవుని కొరకు ఎదురు చూడాలి. ఎదురు చూసిన వారు ఎప్పుడు మోసపోరు, గొప్ప కార్యాలనే చూస్తారు. అందుకనే కీర్తన 40వ కీర్తన 1వ వచనం కూడా చూడండి ఒకసారి. 40వ కీర్తన 1వ వచనం చూడండి. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆ ఆయన నాకు చెవి ఎగ్గి నా మొర ఆలకించెను. చూడండి, యెహోవా కొరకు నేను సహనం. సహనముతో కనిపెట్టుకుంటుంది. సహనముతో కనిపెట్టుకో. దావీదు అలాగే కనిపెట్టుకున్నాడు సహనంతో. గొర్రెలు కాసుకుంటా ఉంటూ ఎంతగానో దేవునికి ప్రార్థన చేస్తూ మొరపెడుతూ, దైవ కార్యాలు నేను ఒకరోజు చూస్తాను, దేవుడు నన్ను అభిషేకిస్తాడు, దేవుడు నన్ను తప్పకుండా లేవనెత్తుతాడు అనుకున్నాడు. కానీ ఎన్ని రోజులు ఇంకా ఈ జీవితం అని విసిగిపోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు, ఎక్కడ గొర్రెల కాపరి, ఎక్కడ రారాజు. దేవుడు తలుచుకుంటే ఏమైనా చేయగల సమర్థుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే దేవుని కొరకు సహనముతో కనిపెట్టుకుంటుని అంటాడు. సహనం ఉందా ఈరోజు? తొందరగా ఆర్టిఫిషియల్ గా కార్యాలు జరగాలి, తొందరగా కార్యం జరగాలి, అలాగా అలవాటు అయిపోయారు జనాలు. ఆ నిరీక్షణ, ఆ ఎదురు చూపులు, సంవత్సరాల తరబడి ఆ ప్రార్థన కనిపెట్టుకొని ప్రార్థన చేసేటటువంటి దినాలు పోయినాయి. కానీ ప్రభు ఏమంటున్నాడంటే, సహనముతో నువ్వు కనిపెట్టుకుంటే అక్కడ కింద ఏం జరిగిందో చూడండి అమ్మా, చదవండి 40వ కీర్తన కింద ఫస్ట్ వచనం తర్వాత. గుంటల్లో ఆయన నుండి చెవికి నా మొర ఆలకించెను, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను, నా పాదం బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. చూడండి, ఎదురు చూసినందుకు నష్టం జరిగిందా? లాభమే. లాభం జరిగింది. జిగటగల ఊబిలో నుంచి లేవనెత్తాడంట దేవుడు. జిగటగల ఊబి అంటే ఎవరు కూడా విడిపించలేనంత బుడద, అది బంకమట్టి లాంటి బుడద. అంటే అలాంటి సమస్యలు, అలాంటి పరిస్థితులు ఎవరు మరి బాగు చేయలేరు, ఎవరి వల్ల కూడా కాదు అనుకున్నటువంటి సిచ్యువేషన్ లో దేవుడు నేనున్నాను, జిగటగల ఊబి కాదు, దొంగ ఊబి కాదు, ఎలాంటి ఊబిలో నువ్వు పడ్డా కూడా నేను లేపటానికి సిద్ధపడి ఉన్నానని ప్రభు లేవనెత్తి బండ మీద నిలబెట్టాడంటే చూడండి, ఎంత గొప్ప కార్యం అది. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, సహనము అంటే ఎదురు చూపు. దేవుని కొరకు ఎదురు చూడాలి. ఎదురు చూసినప్పుడు గొప్ప గొప్ప కార్యాలు మనము చూస్తాం. 2వ పాయింట్ అయిపోయింది. మూడోది ఏంటంటే దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉండాలి. గొప్ప కార్యాలు చూడాలి. దేవుని పట్ల ఏం కలిగి ఉండాలి? విశ్వాసము కలిగి ఉండాలి. విశ్వాసం లేకుండా నువ్వు ఏది కూడా సాధించు. విశ్వసిస్తే చాలు, అద్భుతాలు చేసే దేవుడు. అవునా? 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగిన స్త్రీ ఆయన కొంగు ముట్టుకుంటే చాలు స్వస్థపరచబడతానని నమ్మింది, విశ్వసించింది. అద్భుత కార్యాలను ఆమె చూసినట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదాహరణకి ఒక 2 పిల్లలు ఆడుకుంటా ఉన్నారంట. అందులో ఒక బాబు అంటున్నాడంట, మా డాడీ రేపు నాకు బొమ్మ తీసుకొస్తాడు, మంచి బొమ్మలు తీసుకొస్తాడు మా డాడీ నాకు అని చెప్పాడంట. మరొకడు అంటున్నాడంట, అన్నీ ఉట్టి మాటలే, మీ డాడీ ఏం తీసుకురాడు నీకన్నా. లేదు, మా డాడీ తప్పక తీసుకొస్తాడు, నాకు తెలుసు, మా డాడీ సంగతి నాకు తెలుసు. నువ్వెందుకు అలా అంటున్నావు? కొట్టి చంపేస్తాను నేను, మా డాడీ తప్పకుండా బొమ్మలు తీసుకొస్తాడు నాకు రేపు అని చెప్తున్నాడంట విశ్వాసంతో ఒక బాబు. తండ్రి ఆ చాటుకుండి వింటున్నాడంట, నా కొడుకుకు నా మీద ఎంత కాన్ఫిడెంట్. వేరే అబ్బాయి ఏమో అసలు తేడు, మీ డాడీ ఏం తేడు అని అంటున్నాడంట, ఎగతాళిగా అంటున్నాడంట, మీ డాడీ అసలు ఏం తేడు అంటున్నాడంట. వాడిని కొట్టి చంపేంత కోపం వీడికి వచ్చి, నిన్ను కొట్టేస్తాను నేను, మా డాడీ తప్పకుండా నాకు బొమ్మలు తెస్తాను, నీకేం తెలుసా. ఆ మాట విని ఆ తండ్రి ఎంతో సంతోషపడి ఆ మాట వినైనా సరే నేను తేవాలని తెచ్చిపెట్టాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన డాడీ యేసు ప్రభు మీద విశ్వాసం కలిగి మా డాడీ తప్పకుండా నాకు సహాయం చేస్తాడు, తప్పకుండా ఈ కార్యం జరిగిస్తాడని నువ్వు అనేకులకు సాక్షిగా నిలబడితే, అనేకుల ముందు నువ్వు ధైర్యంగా చెప్పగలిగితే
మీ డాడీ కూడా తప్పకుండా, మన డాడీ కూడా తప్పకుండా సహాయం చేస్తాడు. యేసు ప్రభు కూడా మనకు తప్పకుండా సహాయం చేశాడు. పరలోకపు తండ్రి ఆయన. ఈ లోకపు తల్లిదండ్రులు తెచ్చినా తెచ్చకపోయినా, ఇచ్చినా ఇవ్వకపోయినా, చూసినా చూడకపోయినా, పరలోకపు తండ్రి మనల్ని ఎంతగానో ఆశీర్వదించేటటువంటి దేవుడు. మన అవసరాలన్నిటినీ కూడా తెలుసుకొని సహాయం చేసేటటువంటి దేవుడు. కాబట్టి ఆయన ఒకటే కోరుకుంటాడు, విశ్వసిస్తే అద్భుతాలు చూస్తాం. లాజర్ చనిపోయినప్పుడు కూడా మనం చూస్తాం. ఆమె అంటది మార్తమ్మ, లాజర్ చనిపోయినప్పుడు ఏమంటదంటే, యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనం చదవండి ఒకసారి. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనేను. నమ్మలేదు ఆమె. ఎందుకు నమ్మలేదంటే అప్పటికే చనిపోయి 4-5 రోజులు అవుతుంది. వాసన పట్టొచ్చు ఆ బాడీ. ఏం చేస్తాడు ఈయన సమాధి దగ్గరికి వెళ్ళి? ఇప్పుడు ఏదో వచ్చినాడు చనిపోయినాక, నా తప్పు ఏం చేస్తాడు యేసయ్య అనుకుంటుంది. అప్పుడు ఆమెతో అన్నాడు యేసుప్రభు, ఏమన్నాడంటే, నువ్వు నమ్మితే దేవుని యొక్క మహిమను చూస్తావు. నువ్వు నమ్ము అంతే, దేవుని కార్యాలు చూస్తావు అన్నాడు. అప్పుడు చూసింది. ఆల్రెడీ మరి సమాధిని గెలిపించి లేచాడు లాజరు లే అని ఒక మాట పలికితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, అద్భుతం జరిగింది. లేచి నిలబడ్డాడు ప్రేత వస్త్రాలు. అంటే విశ్వాసము దేవుని పట్ల. ఇప్పుడు మనం ఒక ఉదాహరణ చెప్తున్నా. ఆ బాబు వాళ్ళ డాడీ తెస్తాడో తేడో తర్వాత సంగతి. అసలు తెస్తాడో తేడో, ఆ డాడీ దగ్గర డబ్బులు ఉన్నాయో లేవో తెలియదు. కానీ ఆ బాబు ఏమన్నాడు, మా డాడీ తప్పక తెస్తాడని ఎదురుగా ఉన్న బాబుతో కొట్లాడుతుంది. మనం కూడా అలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి, నమ్మాలి. నమ్మితే దేవుని కార్యాలను మనము చూస్తాము. ప్రియమైన దేవుని బిడ్డలారా కదా, ఎంత మెరాకిల్స్. మనము గత వారాల్లో ఒక వాక్యం కూడా చూసుకున్నాం. వట్టి నీటిని ద్రాక్ష రసంగా మార్చాడు. ఆ బాణాలు నింపండి అన్నాడు, నింపిన బాణాల్లో నుంచి ముంచి ఇవ్వండిగా అన్నాడు, అంతే. అంటే ఆయన వాక్కు చేతనే, మాట చేతనే అది రుచికరంగా మారింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా జీవితంలో కూడా ఆయన మాట చాలు, ఆయన చూపు చాలు మన జీవితంలో కార్యం చేయడానికి. ఆయన అంత గొప్ప దేవుడు. కాబట్టి విశ్వాసం కలిగి ఉండాలనేది 3వ పాయింట్. 4వ పాయింట్ ఏంటంటే, విశ్వాసం ఒకటే కాదు, అంతము వరకు సహించాలి. అంతము వరకు నిలబడేటటువంటి విశ్వాసంగా క్రైస్తవునికి, ఒక క్రైస్తవునికి, క్రైస్తవురాలకి ఉండాల్సినటువంటి లక్షణం ఏంటంటే, దేవుడు గొప్ప కార్యాలు చేయాలంటే, గొప్పగా నేను నిలబెట్టాలి చరిత్రలో అంటే, ప్రభు కొరకు అంతము వరకు నేను నిలబడాలి, చివరి వరకు. ఎప్పటి వరకు యేసు ప్రభుని నమ్ముకుంటావు, ఎప్పటి వరకు నువ్వు యేసేతో ఉంటావని అడుగుతా ఉంటారు. ఎప్పుడు అడుగుతారు ఆ మాట? గుర్తుందా అండి ఎప్పుడు అడుగుతారు? తీసుకున్నప్పుడు అండి. బాప్టిజం తీసుకునేటప్పుడు పాపిష్టి లోకాన్ని వదిలిపెట్టి మరి మంచి జీవితాల్లోకి వచ్చే ముందు అడుగుతారు ఏమని, ఎప్పటి వరకు నువ్వు యేసు ప్రభుతో ఉంటావు అంటే, నా జీవితాంతం అని చెప్తారు. జీవితాంతం అని చెప్పిన వాడు మందిరానికి కరెక్ట్ గా రాడు, మందిరానికి రాడు. బాప్టిజం తీసుకున్న కొత్తలో హుషారుగా ఎగురుతూ గంతులేస్తూ వచ్చిన వారు కొన్ని సంవత్సరాలు అయినాక విశ్వాసం చల్లారిపోతుంది, నిరీక్షణ ఉండదు వారి జీవితంలో, విశ్వాసం ఉండదు వారి జీవితంలో, ఎదురుచూపు ఉండదు వారి జీవితంలో. అలాంటప్పుడు మరి ఎలా మనం న్యాయం చేసినట్టు దేవుని కార్యాలకు? కాబట్టి ప్రభు కొరకు అంతము వరకు నిలబడాలి, చివరి వరకు నిలబడ్డ వాడికే కిరీటం. చూడండి 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా కూడా పౌలు గారు, అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఒక్కసారి పాపపు జీవితాన్ని వదిలిపెట్టి తన మనోనేత్రములు తెరవబడినాక కళ్ళల్లో నుంచి పాప పొరలు రాలిపోయినాయి. దమస్కు నగరంలో దేవుడు దర్శించినప్పుడు, గుర్రం మెచ్చి కింద పడినప్పుడు మరి పాపపు పొరలు ఎప్పుడైతే రాలిపోయినాయో అప్పుడు దేవుణ్ణి తెలుసుకున్నాడు. ఆ రోజు దేవుణ్ణి అంగీకరించి దేవుని సేవకు నిలబడ్డాడంటే తన ప్రాణము
పోయేంత వరకు ప్రాణార్పణంగా పోయబడ్డాడు గాని వెనక్కి మళ్ళీ చూడలేదు ప్రేమ. అంతము వరకు సహించాడు, అంతము వరకు నిలబడ్డాడు. అందుకనే గొప్ప కిరీటం అతని కోసం ఉంది అని చెప్తున్నాడు. గొప్ప కిరీటాన్ని పొందుకున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. మనం కూడా కిరీటం కోసమే పరిగెత్తాలి. బహుమానం, నీ బహుమానం ఎక్కడుందంటే దేవుని దగ్గర ఉంది. నీ కిరీటం ఎక్కడుందంటే దేవుని దగ్గర ఉంది. గొప్ప బహుమతులు మన కొరకు రెడీ చేసి పెట్టాడు ఆయన. గొప్ప కార్యాలు ఈ లోకంలో చేస్తాడు, పరలోకంలో కూడా నీ కొరకు మంచి గిఫ్ట్ సిద్ధపరిచాడు. ఆ గిఫ్ట్ నువ్వు తీసుకోవాలి. దానికి నువ్వు అర్హుడిగా ఉండాలి అంటే మరి చివరి వరకు, అంతము వరకు నిలబడాలి ప్రభు కోసం. మధ్యలోనే పోయినవాడు గొప్పవాడు కాదు ప్రియమైన దేవుడు. అంతం వరకు సహించిన వాడే, అంతం వరకు నిలబడ్డవాడే కిరీటాన్ని తీసుకుంటాడు. అవునా? కొన్ని కష్టాలు రాగానే విశ్వాసంలో నుంచి తప్పిపోవడం, కొన్ని బాధలు రాగానే మందిరం మానేయడం, అవునా, దేవుడు ఏం చేశాడు నా జీవితంలో అనడం, అసలు నువ్వేం చేసినావు దేవుడి కోసం గ్రహించుకోకపోవడం, నువ్వేం చేసావు దేవుని కోసం. చాలా మంది అంటుంటారు, నిందలు వేస్తుంటారు, వాళ్ళేం చేసిరు నాకు, వాళ్ళేమి ఇచ్చిరు, వీళ్ళేం చేసిరు, వాళ్ళేం చేసిరు. నువ్వేం చేసినావు అసలు దేవుని కోసం? నువ్వు ఎదుటి వాళ్ళ కోసం చేస్తే కదా నీ కోసం వాళ్ళు చేసేది. కాబట్టి దేవుడి కోసం మనం ఏం చేశాము, ఎలా బతికాము, ఎలా ఉన్నాము అనేది ముఖ్యమైనటువంటి పాయింట్ దేవుని బిడ్డలారా. అందుకనే ప్రభువు కొరకు అంతము వరకు నిలబడాలి. అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట అన్నారు కదా, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు పోరాడుతున్నావా నువ్వు నేను? మంచి పోరాటమేనా? ఎన్ని కష్టాలు వచ్చినా ప్రభు కోసం నిలబడ్డావా? సాక్షిగా నిలబడ్డావా? చివరి వరకు ఉన్నావా నీ ప్రాణం పోయేంత వరకు ఈ లోకంలో? అలాంటి విశ్వాసమే, అలాంటి కార్యమే మనం చేసినప్పుడు గొప్ప కార్యాలు చూస్తాం. గొప్పగా మన పేరు చరిత్రలో నిలబడుతుంది. ఈ రోజు అపోస్తలుడైన పౌలు గారు ఇన్ని పత్రికలు రాసి బైబిల్ గ్రంథంలో ఇంతగా పేరు ప్రతిష్టలు, పరిచర్య అంటేనే ఆయనను చూసి, ఆయనను అనుసరించి, ఆయనను రోల్ మోడల్ గా తీసుకునే రోజుల్లోకి మనల్ని తీసుకొచ్చాడంటే ఆయన యొక్క నిరీక్షణ, మరి తన యొక్క సహనము, దేవుని కొరకు దెబ్బలు తిన్నాడు, కొట్టబడ్డాడు, ఎంతగానో ప్రాణార్పణంగా పోయబడ్డాడు, మరి ఎన్నో శ్రమలు అనుభవించాడు. ఆయన శ్రమలు చెప్పతరంగా కొరింథీ పత్రికలో చూసినప్పుడు సువార్త కోసం. కాబట్టి మరి ప్రభు కొరకు అంతము వరకు నీవు నేను సహించాలి, నిలబడాలి. అప్పుడే గొప్ప కార్యాలను మనము చూస్తాము ప్రేమ దేవుని బిడ్డలారా. 4 పాయింట్స్ మనం నేర్చుకున్నాం. చెప్పండి, మొట్టమొదటిది ఏంటిది? దేవుడి వాక్యం ఎరిగి ఉండాలండి. దేవుని వాక్యం ఉండాలి. దేవుని వాక్యాన్ని ఎరిగి మనం బ్రతకాలి. రెండవది దేవుని కొరకు ఎదురు చూడాలి. దేవుని కొరకు ఎదురు చూడాలంటే తొందరపడకూడదు. తొందరగా ఇట్లా స్విచ్ చేయగానే బల్బ్ వచ్చినట్టుగా మన జీవితంలో కార్యాలు జరగవు, కానీ నిరీక్షణ కావాలి. నీ విశ్వాసాన్ని దేవుడు చూస్తాడు. మూడోది మంచి విశ్వాసం కలిగి ఉండాలి. నాలుగోది అంతము వరకు సహించిన వాడే కిరీటాన్ని దక్కించుకుంటాడు. మనకు కిరీటం ఉంది పరలోక రాజ్యంలో. ఆ కిరీటాన్ని మనం పొందుకోవాలంటే అంతము వరకు ఎన్ని కష్టాలు వచ్చినా సహించాలి. కుటుంబ జీవితంలో గాని, మరి సంఘ జీవితంలో గాని, తర్వాత నీ వ్యక్తిగత జీవితంలో గాని, ఈ సమాజంలో కూడా నీకు ఎన్ని ఆటుపోట్లు వస్తూనే ఉంటాయి క్రైస్తవుడిగా ఉన్నందుకు. వీటన్నిటిని సహించి కిరీటం కోసం మనము పరిగెత్తాలి, మన పరుగును తుదముట్టించాలి. మరి ఈ కొద్ది మాటలు దేవుడు తన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. స్తోత్రం. చక్కటి వాక్యం వివరించిన అమ్మగారికి వందనాలండి. మరి ఈ రోజు మనకి దేవుడు మరి గొప్ప కార్యాలు చూడాలంటే మనం ఏమి చేయాలన్న విషయాన్ని బట్టి, అంశాన్ని బట్టి కొన్ని మాటలు వివరించారు అమ్మగారు, చక్కగా వివరించారు. మరి మొదటి పాయింట్ దేవుని ఎరిగి ఉండాలని, రెండేమో దేవుని కొరకు ఎదురు చూడాలని, 3 దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉండాలని, అంతం వరకు సహించాలని మరి అంతగానో చక్కగా వివరించిన అమ్మగారికి వందనాలు. మరి వాక్య నిమిత్తం ప్రార్థన చేసుకుందాం అండి. మన మధ్యన నెట్రబాబు గారు ప్రార్థన చేయండి. అలాగే వాక్యం నిమిత్తం చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి నాయన, ఇంతవరకు తండ్రి నాయన జరిగిన కార్యక్రమంలో తండ్రి నాయన మీరు తోడుగా ఉండి నడిపించారు. మీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. ప్రార్థనలో తోడుగున్నారు తండ్రి నాయన, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. పాటల్లో తోడుగున్నారు తండ్రి.
అయా ఇదిగో తండ్రి చక్కని ఆరాధనలో తోడుగుండి నడిపించారు. మీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. అయా ఇదిగో తండ్రి నాయన, ఏ అంశంతో అయితే మేము ప్రార్థన చేస్తామో ప్రతి అంశాన్ని బట్టి తండ్రి నాయన ప్రతిఫలం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి నాయన వాక్యానుసారంగా తండ్రి నాయన ఇదిగో తండ్రి నాయన నా రాజేశయ్య చక్కని వాక్యాన్ని అందించారు. అయ్యా వాక్యము ద్వారాగా తండ్రి మాతో మాట్లాడారు ప్రభు. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి నా రాజేశయ్య పరిశుద్ధాత్మ దేవుడా, వాక్యానుసారంగా మేమందరము జీవించడానికి తండ్రి నాయన జీవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వాక్యం తండ్రి నాయన ఇదిగో తండ్రి నీకు ఇష్టమైన రీతిగా తండ్రి నాయన మాకు ఇష్టమైన నాయన ప్రభువా, అయ్యా వాక్యమైన వెళ్ళే వారము కాదు తండ్రి నాయన. ఇదిగో తండ్రి వాక్యానుసారంగా మేము అందరము నడుచుకోవాలయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నా రాజేశయ్య నాయన ప్రార్థన కలిగి ఉండాలి తండ్రి. ప్రార్థన తెలిసి ఉండాలి తండ్రి నాయన ప్రభు. ఇదిగో తండ్రి నాయన ఏ ప్రార్థన అయితే నాయన ఇదిగో అంశాలు బట్టి నాయన చేస్తున్నాము, ప్రతి ప్రార్థన బట్టి ప్రతిఫలం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. చక్కగా చెప్పిన అమ్మగారిని దీవించండి, ఆశీర్వదించండి. పాస్టర్ అమ్మ గారిని నాయన ఇదిగో తండ్రి నాయన నాయన దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి వారము తండ్రి నాయన అనేకమైన గొప్ప మర్మాలతో తీసుకొస్తూ మాకు ఎంతగానో తెలియని విషయాలు కూడా తండ్రి నాయన ఇదిగో తండ్రి మేము మా ముందు పెడుతూ తండ్రి నాయన అనేకమైన ఆత్మీయ మేలులు పొందుకుంటూ ఉన్నాం తండ్రి. అయ్యా నా రాజేశయ్య పరిశుద్ధ ఆత్మదేవ, ఇదిగో తండ్రి వాక్యము తండ్రి నాయన నీకు ఇష్టమైన రీతిగా తండ్రి నాయన నా ప్రభువా, ఇదిగో తండ్రి నాయన సోషల్ మీడియాలో తండ్రి నాయన అనేక మంది జనాంగం చూడడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యో తండ్రి నా రాజేశయ్య పరిశుద్ధ ఆత్మదేవుడు, అనేక మంది ఆత్మలు రక్షించడానికే తండ్రి మేము చేసే ప్రయత్నాలు తండ్రి నాయన, మేము చేసే ప్రయత్నాలు తండ్రి నాయన ఇదిగో తండ్రి నా రాజేశయ్య అనేక మంది మారు మనసు పొందాలయ్యా. ఇదిగో వాక్యం ద్వారాగా తండ్రి అనేక మంది రక్షణ పొందాలి తండ్రి నాయన ప్రభు. యేసయ్య పరిశుద్ధాత్మ దేవుడా నాయన ఈ వాక్యం ద్వారాగా తండ్రి నాయన అద్భుతాలు జరగాలి, మేలు ఆశ్చర్యకార్యాలు జరగాలి తండ్రి నా రాజేశయ్య పరిశుద్ధాత్మ దేవుడా తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి నా రాజేశయ్య మరి అమ్మగారిని దీవించి ఆశీర్వదించండి, కృప చూపించండి. సంఘాన్ని దీవించండి అయ్యా. ఇదిగో తండ్రి సంఘాన్ని విశ్వాసాలు దీవించండి అయ్యా. ఇదిగో సంఘాన్ని నాయన నాయన నూతనమైన నాయన ప్రభు నా రాజేశయ్య సొంతముగా తండ్రి నాయన ప్రభు యేసయ్య ఆ యొక్క స్థలము ఏర్పాటు చేసుకుని అందుట్లో మందిర నిర్మాణం జరిగించడానికి సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా నాయన మీరు తలుచుకుంటే చాలయ్యా, అద్భుతాలు చేసే దేవుడు తండ్రి నాయన, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు తండ్రి నాయన. అయ్యా మీకు అసాధ్యమైనది ఏమీ లేదు తండ్రి నాయన ప్రభువా. నాయన సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి, కృప చూపించండి అయ్యా. నాయన ఇదిగో తండ్రి నా రాజేశయ్య మరి నాయన ప్రతి వారము వచ్చి తండ్రి వాడబడుతూ ఉన్నారు అయ్యా. బాధ్యత కలిగి తండ్రి నాయన ఇదిగో తండ్రి నీ పట్ల తండ్రి నాయన నా ప్రభు యేసయ్య నాయన ఒక్క ఆత్మ రక్షించబడితే చాలని తండ్రి నాయన ప్రభు శ్రమ కలిగి నాయన ప్రభు ఉదయకాలం సమయంలో లేచి తండ్రి నాయన ప్రభు నాయన అనేక జనాంగానికి తెలియజేయడానికి తండ్రి నాయన కృషి చేస్తున్న ఆయన ఇదిగో తండ్రి నా రాజేశ సేవకురాలు గారిని దీవించి ఆశీర్వదించి కృప చూపించమని ఇదిగో తండ్రి జూమ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డని కూడా తండ్రి పేరు పేరున అయా ఏ సమస్యలున్నా, ఇబ్బందులున్నా, అప్పులున్న ఆయన ప్రభు అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రి అయ్యా ఇదిగో చెప్పలేని స్థితిలో తండ్రి నాయన, చెప్పుకోలేనంత నాయన ఇబ్బందులు ఉన్నప్పటికీ తండ్రి నాయన సమస్తము హృదయానుసారంగము తండ్రి నాయన ఎరిగిన దేవుడు తండ్రి నాయన ప్రతి అవసరతలు తీర్చి నాయన ఇదిగో బలపరచమని యేసు పరిశుద్ధంలో అడిగి కూర్చున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేసినట్టు బాబు గారికి వందనాలండి. ముగింపు ప్రార్థన చేసుకుందాం. మన మధ్యన అమ్మగారు ముగింపు ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇవ్వండి అమ్మగారు. ప్రార్థన అవసరాలు ఉంటే చెప్పండి అమ్మా. వందనాలండి. వందనాలమ్మా. చెల్లి వాళ్ళ ఆయన సమాధానంగా లేరండి, అత్తమాను గొడవలు పడుతున్నారు. ఆయన కొంచెం సమాధానంగా ఉండాలి. మీ పేరేంటమ్మా? మీరు అయ్యా మరి పెట్టేటటువంటి దురాత్మ సమూహాలను తీసేసి నాయన ఆ బిడ్డలిద్దరి మధ్యలో నాయన మంచి సమాధానం, మంచి ప్రేమను, ఐక్యతను మీరు దయచేయండి యేసయ్య. క్రీస్తు సమాధానం ఆ కుటుంబంలో ఉండాలి తండ్రి. మీ కృప కావాలి నాయన వారి మీద తండ్రి. మీరు సహాయము చేయమని అడుగుచున్నాం యేసయ్యా. నీకు వందనాలు డాడీ.
కుటుంబాలు విడిపోతున్నాయి నాయన. బిడ్డలు తల్లిదండ్రులు విడిపోతున్నారు నా తండ్రి. ఎంతో అల్లకల్లోలం ప్రపంచంలో జరుగుతుంది నాయన. కేవలం నిన్ను ఎరగని ప్రజలలో జరుగుతుంది. నిన్ను ఎరిగిన తర్వాత క్రైస్తవ జీవితాల్లో కూడా జరుగుతుంది నాయన. డాడీ, కేవలం నువ్వు లేకపోవడమే వారి జీవితంలో అలాంటి అయ్యా మరి క్రియలు జరుగుతున్నాయి. మీరుండండి ఆ కుటుంబాలలో, వారి కాపురాలలో నాయన మధ్య నాయన మీరు సమాధానకర్తగా ఉండండి. మీ పాదాలు పట్టుకుంటున్నాం. ప్రత్యేకించి నాయన విక్టర్ బాబు గారి కొరకు ప్రార్థిస్తున్నాను. నీ బిడ్డ వారి యొక్క తల్లిని మీరు దర్శించండి. అనారోగ్యంతో ఉన్నారని వింటున్నాం నాయన. మరి ఆ తల్లిని మీరు ముట్టండి, స్వస్థపరచండి యేసయ్య. తొందరగా కోలుకుంటకు సహాయము చేయండి నాయన. సర్వశక్తిమంతుడైన దేవుడవు నువ్వు, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు నాయన. యెహోవా రాఫా నా తండ్రి యేసయ్య. అయా ఆ బిడ్డను స్వస్థపరిచి అయా నువ్వు జ్ఞాపకం చేసుకొని సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి విడుదల ఇచ్చి హాస్పిటల్లో నుంచి నాయన మంచిగా ఇంటికి వచ్చేలాగా మీరు సహాయం చేయండి. అనారోగ్య పరిస్థితుల నుంచి విడుదల దయచేయండి. నూతనమైన శక్తి బలం ఆ బిడ్డకు దయచేయండి. విక్టర్ బాబు గారిని కూడా గొప్పగా ఆశీర్వదించండి అయ్యా. తన పరిచర్యను తను చేస్తున్న చేతి పనులు ఏమైనా ఉంటే వాటిని ఆశీర్వదించండి తండ్రి. నీ బిడ్డ ఎంతో జ్ఞానముతోటి నడుచుకుంటుండగా అయ్యా ఈ సార్వత్రిక సంఘం కార్యక్రమంలో ఎంతో సహకారిగా ఉంటున్న ఆయన తండ్రి యేసయ్య. మరి అయా ప్రభా, మరి ఈ యొక్క ప్రోగ్రామ్ ను యూట్యూబ్ లో పెట్టడానికి ఎంతగానో ఎడిట్ చేసి చక్కటి ఆలోచనలతో నడిపిస్తుండగా బిడ్డకు మంచి జ్ఞానమును దయచేయండి, మంచి ఆలోచనను దయచేయండి, మంచి ఆరోగ్యమును దయచేయండి. ఆర్థికంగా, సామాజికంగా, భౌతికంగా విక్టర్ బాబు గారిని ఆశీర్వదించండి అయ్యా. మరి వారి తల్లి గారిని కూడా నాయన ఆరోగ్యం ఇవ్వండి తండ్రి, శక్తి బలం ఇవ్వండి, స్వస్థత దయచేయండి. ఇప్పుడు ఎంతమంది కొరకైతే ప్రార్థించాము, మీ ప్రార్థన విజ్ఞాపనలు నాయన మీ సన్నిధికి ధూపం వలె చేరినాయని మేము నమ్ముచున్నాము తండ్రి యేసయ్య. అదే విధంగా ప్రోగ్రాం నడిపిస్తున్న సంధ్యామ్మ గారిని మీరు దీవించండి, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. బిడ్డకి ఇచ్చిన మంచి బాధ్యతను బట్టి అయ్యా నమ్మకస్తుగా నిర్వహిస్తున్న విధానాన్ని బట్టి నీకు ఎనలేని స్తోత్రాలు. అదే విధంగా ఈ యొక్క జూమ్ యాప్ లో కూడి ఉన్నటువంటి మా ప్రియ సహోదరులు ఎంతో మంది ఉంటుండగా వారందరినీ కూడా పేరు పేరున మీరు ఆశీర్వదించండి. గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించండి. వారందరూ మేమందరం కలిసి మిమ్మల్ని ఎరిగి ఉండాలి నా తండ్రి. మీ పట్ల విశ్వాసము కలిగి ఉండాలి, మీ కొరకు ఎదురు చూడాలి నాయన. అంతము వరకు నిలబడాలి. ఈ పాయింట్స్ అన్ని కూడా మా జీవితంలో నా తండ్రి నెరవేర్చబడాలి. మా జీవితంలో అనువదించుకోవాలి మేము ఈ వాక్యాన్ని. అలాంటి భాగ్యం మాకు అందరికీ అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సకల దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ కూడి ఉన్న మా అందరి పైన, లోకంలో ఉన్న సకల పరిశుద్ధుల పైన సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. వందనాలు అమ్మగారు. వందనాలండి, వందనాలు అమ్మగారు. అందరికీ వందనాలు. వందనాలండి.